వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో హైడ్రాకి ఇప్పటివరకు ఆర్డినెన్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ గవర్నర్కి పంపడం అనేది జరిగింది. దీంతో గవర్నర్ అంటే రిప్లై కోసం వెయిట్ చేశారు. సో మొత్తానికి గవర్నర్ కూడా ఆర్డినెన్స్కి ఆమోదం తెలపడంతో హైడ్రాకి మరిన్ని అంటే భద్రత విషయంలో కావచ్చు, తర్వాత చట్టబద్ధత విషయంలో కూడా మరిన్ని పవర్స్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో గత కొన్ని రోజులుగా హైడ్రాని ఆపేయాలి అని చెప్పేసి కూడా చాలామంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లు వేసిన తరుణంలో అంటే లాభం లేదని చెప్పేసి రాష్ట్ర సర్కారే ఒక ఆర్డినెన్స్, చట్టబద్ధతకు సంబంధించి ఒక ఆర్డినెన్స్ తయారు చేసి గవర్నర్కి పంపడం అనేది జరిగింది. సో గవర్నర్ దానికి ఆమోదించడం, ఈరోజు ఆమోదించడంతో ఇంకా హైడ్రాకి తిరుగులేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు హైడ్రా నోటీసులు ఇవ్వకుండా కూడా సుప్రీంకోర్టు గతంలో చెప్పినట్టు ఎఫ్టీఎల్ పరిధిలో కావచ్చు, బంపర్ జోన్లో ఉన్నటువంటి ఇల్లులు ఏదైనా సరే, అంటే పరిశ్రమలు కావచ్చు, ఏదైనా సరే కూల్చివేసే అధికారం ఉంటుందని చెప్పేసి కూడా గతంలో సుప్రీంకోర్టు చెప్పింది. అంటే చెరువులని కబ్జా చేసి మరీ నిర్మించాయి. సో ఇప్పుడు ఆర్డినెన్స్ విషయంలో కూడా ఆర్డినెన్స్ కూడా అంటే చట్టబద్ధత చెయ్యాలి అని చెప్పేసి గవర్నర్ దగ్గర పంపించడం, గవర్నర్ దానికి ఓకే అనడంతో ఇంకా హైడ్రాకి తిరుగులేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో హైడ్రాకి ఇప్పటికే దాదాపుగా 45 రోజులుగా కూడా బ్రేక్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ 45 రోజుల్లో తనకున్నటువంటి పవర్స్ కావచ్చు, తర్వాత ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నాయి, బంపర్ జోన్లో ఉన్నాయి, తర్వాత మూసి అంటే దానికి సంబంధించిన ఇల్లులు కావచ్చు, ప్రతి ఒక్కటి 45 రోజుల్లో ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని తనకెంత నిధులు కావాలి, ఎలాంటి టీం కావాలి, తర్వాత పోలీసుల నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలి, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలనేది మొత్తం ఒక క్లియర్ కట్గా ఒక టీమ్గా ఏర్పడి 45 డేస్లో రంగంలో దిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పటికే హైడ్రా ఎవరి మాట వినకుండా దూకుడిని ప్రదర్శిస్తుంది. సో ఇంకా గవర్నర్ కూడా ఆర్డినెన్స్కి ఓకే చెప్పడంతో ఇంకా మున్ముందు హైడ్రా ఎంత దూకుడుగా వెళ్తుందో అన్నది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాని ఆర్డినెన్స్ చేయడాన్ని గవర్నర్ ఓకే తెలపడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.